ఒక దుర్మార్గుడు దుర్మార్గం అవుట దేవునికి ఇష్టం లేదు. ఒక పాపి పాపంతోనే మరణించుట దేవునికి ఇష్టం లేదు. పనికి మాలిన వాడు ఆ పనికి మాలిన వాడుగానే మరణించుట దేవునికి ఇష్టం లేదు. ఆ పనికి మాలిన వారిని పరిశుద్ధునిగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు. ఎందుకంటే ఆయన కూడా పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. దుర్మార్గుని మార్చడానికి సమర్థుడు. అదిగో ఆయన నీతిమంతుడు, మార్చగలిగిన శక్తి గలవాడు కనుక దుర్మార్గులను సైతం మార్చగలిగిన వాడు ఆయన. ఈరోజు మీరు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చూస్తూ ఉంటారు. గొప్ప దైవజనుల సాక్ష్యాలు వింటారు. వారు చెప్పే మాట ఏందో తెలుసా? అయ్యా, పూర్వం నేను ఫలానా పనికి మాలిన వాడని, ఫలానా ఎదిగో ఇట్లా తిరిగేవాడిని, అట్లా తిరిగేవాడిని, పూర్వం రౌడీ షీటర్ను, త్రాగుబోతును, పూర్వం వ్యభిచారిని. ఈరోజు యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు కృప నా జీవితాన్ని మార్చిందని సాక్ష్యాలు వింటూ ఉంటే మనం వింటూ ఉంటాం. అంటే ఎంత ఘోర పాపినైనా మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.